హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలామంది చాలా రోజులుగా అడుగుతున్న పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒక్కసారి దోశలు వేసి చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయి. దోశలు క్రిస్పీగా రావాలంటే ఫాలో అవ్వాల్సిన కొన్ని ఖచ్చితమైన టిప్స్ ఉన్నాయండి. అవన్నీ రెసిపీని చూపిస్తూ షేర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులోకి 3 కప్పుల బియ్యం వేసుకోవాలి. దోశలు వేసుకునేటప్పుడు సన్న బియ్యానికి బదులుగా రేషన్లో బియ్యం ఇస్తారు కదా అండి, ఆ దొడ్డు బియ్యం వాడుకుంటే దోశలు క్రిస్పీగా, టేస్టీగా అండ్ కరెక్ట్ టెక్స్చర్లో వస్తాయి. రేషన్ బియ్యం లేవనుకుంటే ఇడ్లీ రైస్ అని మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి కదా, అవైనా వాడండి. సన్న బియ్యంతో దోశలు వేసుకుంటే దోశలు గట్టిగా వచ్చి అంత రుచిగా అనిపించవు. బియ్యం వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకుంటే దోశలు మంచి కలర్లో కాలుతాయి. పచ్చిశనగపప్పు ప్లేస్లో కందిపప్పునైనా వాడుకోవచ్చు. ఏదైనా 1/4 కప్పు పప్పును వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 అర టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసేసాక నీళ్లు పోసుకొని ఒక 3 సార్లైనా బాగా నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ బియ్యం కొలతకి తీసుకుంది చిన్న సైజ్ కప్ అండి, అందుకని 1 టీ స్పూన్ మెంతుల్ని వేశాను. మీరు ఒకవేళ పెద్ద సైజ్ కప్తో బియ్యం కొలుచుకొని తీసుకుంటే మెంతుల్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. బియ్యాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి బియ్యం మునిగేలాగా నీళ్లు పోసుకొని ఒక 6 గంటల సేపు బియ్యాన్ని అలాగే పప్పుల్ని బాగా నానబెట్టుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకునే ఒక అరగంట ముందు ఒక బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దొడ్డు అటుకుల్ని వేసుకుని నీళ్లు పోసి ఒకసారి వాష్ చేసుకోవాలి. తర్వాత అటుకులు మునిగేలాగా వాటర్ని పోసుకుని అటుకుల్ని ఒక అరగంట పాటు నీళ్ళల్లో నాననివ్వాలి. ఒక 6 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. బియ్యం అలాగే పప్పు ఎంత చక్కగా నానిపోయాయో. బియ్యం ఇలా బాగా నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఎన్ని బియ్యం అయితే సరిపోతాయో అన్ని బియ్యాన్ని వాటర్ రాకుండా జార్లోకి వేసుకోవాలి. బియ్యాన్ని జార్లోకి వేసేటప్పుడు గ్రైండ్ అవ్వడానికి స్పేస్ ఉండేలాగా గిన్నెకి సగం మాత్రమే వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక బియ్యం గ్రైండ్ అవ్వడానికి మనం ఫస్ట్ బియ్యం నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవే కొన్ని నీళ్లు పోసుకుని మిక్సీ గిన్నెకి మూత పెట్టుకొని కాస్త లైట్గా బరుకు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చేత్తో రబ్ చేసి చూస్తే లైట్గా బరుకుగా ఉండాలన్నమాట. ఇలా ఒక వాయి బియ్యాన్ని లైట్గా బరుకుగా గ్రైండ్ చేసుకుంటే దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండిని వేసుకున్న తర్వాత నెక్స్ట్ మరో వాయి బియ్యాన్ని వాటర్ రాకుండా వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వాటర్ రాకుండా డ్రైన్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ గ్రైండ్ అవ్వడానికి నానబెట్టుకున్న వాటర్ని కూడా పోసుకుని గిన్నెకి మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. బియ్యాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫ్రెష్ వాటర్కి బదులుగా ఇలా బియ్యం నానబెట్టిన నీళ్లు పోసుకుంటే పిండి త్వరగా ఫర్మెంట్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, బియ్యాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు గ్రైండ్ అవ్వడానికి అవసరమైనంత వాటర్ని మాత్రమే పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఒక వాయికి 1/4 కప్పు వాటర్ని మాత్రమే పోసుకొని బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్నాను. అవసరానికి మించి ఎక్కువగా వాటర్ పోసి గ్రైండ్ చేస్తే బియ్యం అలాగే పప్పులు సరిగా గ్రైండ్ అవ్వవు. చూడండి, పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ఫస్ట్ పిండిని వేసాం కదా, సేమ్ అదే బౌల్లోకి ఈ పిండిని కూడా వేసుకోవాలి. దోశలు క్రిస్పీగా రావడం కోసం పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక్క వాయి లైట్గా బరుకుగా ఉంటే చాలు, దోశలు క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు కూడా గరిటెతో కాకుండా చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే పిండి ఫర్మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బౌల్ని కవర్ చేసి హోల్ నైట్ ఫర్మెంట్ అవ్వనివ్వాలి. పిండి ఫర్మెంట్ అయ్యాక డబుల్ క్వాంటిటీ లాగా పొంగుతుంది కాబట్టి పిండిని వేసిన గిన్నె కాస్త పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి, లేదంటే పిండి పొంగిపోతుంది. పిండి క్వాంటిటీ అనేది గిన్నెకి సగం మాత్రమే ఉండాలి. నేను ఒక రాత్రంతా పిండిని పులవనిచ్చి మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, పిండి ఎంత చక్కగా ఉబ్బిందో. ఇలా ఫర్మెంట్ అయిన పిండితో దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పిండిని గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ పోయి పిండి క్వాంటిటీ కూడా తగ్గుతుంది. ఫర్మెంటేషన్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి దోశలు వేసుకోవడానికి ఇందులో నుండి మీకు ఎంత పిండి అవసరమో అంత పిండిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండిని సపరేట్గా తీసుకున్న తర్వాత మీ రుచికి తగినట్లుగా ఉప్పుని వేసుకోవాలి. అలాగే అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ని పోసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి.
పిండిని మరీ పలుచగా చేయకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయిందండి. ఇప్పుడు ఈ మిగిలిన పిండిలో ఉప్పు కానీ వాటర్ని కానీ పొయ్యకుండా ఏదైనా ఎయిర్ టైట్ ప్లాస్టిక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 4 రోజుల వరకు వాడుకోవచ్చు. పిండిలో ఉప్పు వేయకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 రోజులైనా పిండి ఫ్రెష్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ కలిపిన పిండితో దోశలు వేసి చూపిస్తున్నాను చూడండి. దోశ వేసుకునేటప్పుడు ప్యాన్ మరీ వేడిగా ఉండకూడదు. అలాగని ప్యాన్ని స్టవ్ మీద పెట్టిన వెంటనే దోశ వేయకూడదు. ప్యాన్ నార్మల్ హీట్లోకి వచ్చాక పిండిని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేశాక పైనుండి కాస్త ఆయిల్ని కానీ నెయ్యిని కానీ దోశ చుట్టూరా స్ప్రెడ్ చేసుకొని దోశని ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. దోశని ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్ మీద ఉంచుకోండి. దోశని స్ప్రెడ్ చేశాక హై ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకొని దోశను కాల్చుకోవాలి. చూడండి దోశ ఎంత చక్కగా మంచి కలర్లో కాలిందో. ఇప్పుడు దోశని ప్యాన్ నుండి తీసేసుకోవాలి. సేమ్ ఇలాగే మిగిలిన పిండితో దోశలు వేసి కాల్చుకోవాలి. ఒకవేళ దోశ సరిగ్గా రాకపోతే ప్యాన్ మీద వాటర్ని స్ప్రింకిల్ చేసి క్లాత్ తడి తుడిచేసి ఆ తర్వాత దోశలు వేసి కాల్చుకోండి. ఇలా ఈ మెజర్మెంట్స్తో దోశలు వేస్తే దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ కొలతలతో దోశల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే దోశలు రెడీ అయిపోయాయి. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.